సీతారామయ్య తల్లికి కొడుకుని ధనవంతుని చేయాలనే కోరిక ఉండేది. తన బావగారి కొడుక్కి 25 ఎకరాల భూమి ఉన్నదట. తన కొడుక్కి కూడా అంత భూమి ఉండాలనే ఆరాటంతో గేదెలను సాకి పాలమ్మడం, కోళ్లను పెంచి గుడ్లమ్మడం, డబ్బు వడ్డీలకు తిప్పడం చేస్తూ ఉండేది. ఇదంతా మీకోసమే కదా నేను చేస్తున్నది అనేది. నువ్వు ఇంటి పని చేస్తుంటే సంపాదన విషయం నేను చూస్తాననేది. వంట నేను చేస్తే సీతారామయ్య తండ్రి గారు మెచ్చుకునేవారు. ఆమె కోపం తగ్గటం కోసం చేత కాకుండా రోకలి పట్టడం, పిడకలు కొట్టడం మొదలు పెట్టాను. మా ఇంటికొచ్చే కామ్రేడ్స్ ఇదంతా చూసి సీతారామయ్యతో చెప్పారు. ఆయన బాధపడుతూ కన్నవారింట్లో అపురూపంగా పెరిగిన ఆడపిల్ల అత్తింట్లో పిడకలు కొడుతూ అత్త ఆరళ్ల మధ్య బ్రతుకుతుందనిపిస్తావా అని నిష్ఠూరంగా అన్నాడు. సీతారామయ్యను చూస్తూ ఏం మాట్లాడాలో తెలియక చాటుకెళ్లి కొంగుతో కన్నీరు తుడుచుకున్నాను. సీతారామయ్య ఇంటి వద్ద లేని రోజులలో అత్తగారు చెప్పిన పనులు చేస్తూ ఉండేదాన్ని. అధిక వడ్డీలను అరికట్టాలని, నాం పద్ధతి నశించాలని. నాం పద్ధతి అంటే కార్తీక మాసంలో బస్తా వడ్లు అప్పుగా ఇచ్చి పంటలొచ్చాక 2 బస్తాలు తీసుకునేదాన్ని నాం అనేవారు. ఈ నినాదాలు ఇవ్వడమే కాదు, ముందు మనం ఆచరించాలి అన్నారు పార్టీ వారు. మా జీతగాడికి తన తల్లి నాం పద్ధతిపైనే వడ్లు అప్పు ఇచ్చిందని సీతారామయ్యకు తెలిసింది. వెంటనే తన తల్లి దగ్గర అప్పు తీసుకున్న వారందరినీ పిలిచి అదనంగా తీసుకున్న వడ్లన్నీ కొలిచి తిరిగి ఇచ్చాడు.